డే ఫుడ్ పాయిజనింగ్ జరిగింది. ఆ పిల్లలకి సిమ్టమ్స్ అన్ని సాటర్డే నైట్ సండే మార్నింగ్ మొదలైంది. డెత్ అనేది మనకి సండే లేట్ నైట్ మండే ఎర్లీ అవర్స్ లో జరిగింది. ఈ హాస్టల్ అయినా ఈ ఫస్ట్ స్టార్ట్ చేస్తామైతే 2012-13 ఒకళ్ళు ఇద్దరు పిల్లల్ని అట్లా తీసుకొచ్చి ఇంత పెద్ద స్థాయిలో నడవలేదు. ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలు ఏదో ఆయన తీసుకొచ్చే వాళ్ళు ఏజెన్సీ నుంచి నడిపేవాళ్ళు. ఇది లాస్ట్ 2-3 years లో వాళ్ళు ఎక్కువ మంది పిల్లలు అయిపోయారు. అక్కడ 86 పిల్లలు ఈ ఇయర్ ఫస్ట్ టైం ఆయనకి. లాస్ట్ ఇయర్ కూడా ఆయనతో మాట్లాడితే తెలిసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ కూడా 50 మంది పిల్లల వరకు ఉండేవాళ్ళు, ఇయర్ ఇంకా 86 అయ్యారు. ఆయన దీన్ని ఒక ట్రస్ట్ గా కూడా తర్వాత రిజిస్టర్ చేశారు. అదంత మంచిగా లేదండి. అది ఒక సింగిల్ షెడ్ ఉంది, నేను ఇవాళ చూసాను. అది జస్ట్ ఒక సింగిల్ షెడ్ ఉంది, దాని ఇంకా కొన్ని వాష్రూమ్స్ ఉన్నాయి. అంత మంచి అకామిడేషన్ ఏమి కాదు. ఈయన చైర్మన్ ఫౌండర్ ఆఫ్ ద ట్రస్ట్. ఈయనే ఆ ట్రస్ట్ పెట్టారు. దాంట్లో ట్రస్ట్ మెంబర్స్ గా వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నే పెట్టారు. ఈ 86 కూడా ఫుడ్ తీసుకున్నారు, కానీ దాంట్లో కొంచెం సివియర్ గా సిమ్టమ్స్ కొంతమందికే అందరికి ఎంతో కొంత అన్ఈజీగా అనిపించింది, కానీ సివియర్ గా సిమ్టమ్స్ కొంతమందికే వచ్చినాయి. అది వాళ్ళకి ముందు ఉన్న హెల్త్ కండిషన్స్ వల్ల. కొంతమంది పిల్లలు ఎనిమిక్ గా ఉన్నారు, కొంతమంది పిల్లలు అయినా వాటర్ తీసుకోలేదు. దానివల్ల కొంతమంది పిల్లలకి ఎక్కువ సిమ్టమ్స్ వచ్చినాయి, కొంతమంది పిల్లలకి తక్కువ సిమ్టమ్స్ వచ్చినాయి. బిఎన్ఎస్ 105 అండి. పాత ఐపీసీ అంటే భారత్ న్యాయ సమితి కొత్తగా వచ్చింది కదా, అది 105. అండ్ పాత దాంట్లో 304 Part 2. అంటే ఇది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అంటే మర్డర్ అంటే ఇతన్ని చంపేద్దామని ప్లాన్ చేసి వెళ్తే మనం 302 వేస్తాం. 304 Part 2 ఏంటంటే మీకు తెలుసు ఇలాంటి పని చేస్తే అతను చచ్చిపోవచ్చు అని, అయినా అలాంటి పని చేస్తే 304 Part 2. అది మనం దీంట్లో ఎందుకు వేసామంటే అతనికి తెలుసు ఆ పిల్లలకి హెల్త్ బాగాలేదంటే హాస్పిటల్లో చేర్చాలి, అది పోలీస్ స్టేషన్కి చెప్పాలి, తహసీల్దార్కి చెప్పాలి. ఎవరికి చెప్పకుండా వాళ్ళ ఊరుల్లో విలేజెస్ పంపిస్తే వాళ్ళు చచ్చిపోగలరని అతనికి తెలుసు కదా, అందుకే ఆ సెక్షన్ వేస్తాం జరిగింది. దానికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంది. సో అతన్ని 105 అవును, దానికి కూడా మనకి లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఇస్ ద పనిష్మెంట్. 304 Part 2. ఓకే, అది ఇంకా మనం దర్యాప్తులో చేస్తాము. ఇది కాకుండా మనం మళ్ళీ ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్ లో అతను అన్ఆథరైజ్డ్ గా హాస్టల్ నడిపినందుకు, అలాగే ఆ ట్రస్ట్ ఏదైతే ఉందో అది ప్రాపర్ గా రిజిస్టర్డ్ ఉందో లేదో ఆయన్ని చూసి దానికి సంబంధించిన సెక్షన్స్ కూడా యాడ్ చేస్తాం. ఇవాళ అయితే అతన్ని అరెస్ట్ చేసింది 304 Part 2 లో అరెస్ట్ చేస్తాం. రేపు పొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం.